ఇవి మిలిటరీ వాళ్ళకంట. ఒకప్పుడు పైరేట్స్ వచ్చేవాళ్ళు, అంటే వేరే కంట్రీ నుంచి పైరేట్స్ వచ్చేసి ఇంకా ఈ కంట్రీలో ఉండే థింగ్స్ అన్ని దోచుకొని పోయేవాళ్ళు అనమాట. సో వాళ్ళని మానిటర్ చేయడం కోసం అనేసి ఈ క్వార్టర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి చూసి పైరేట్స్ ని షూట్ చేసేవాళ్ళంట. హోలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. లాస్ట్ వీడియోలో చూసారు కదా ఫ్లైట్ ల్యాండ్ అయ్యే స్పాట్ని. అక్కడి నుంచి మనం ఇంకా 2.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉంటాయి. మనకి దారిలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఈ ప్లేస్ నుంచి మనం డెస్టినేషన్కి వెళ్ళే టైంలో మనకి ఏమనిపిస్తుంది తెలుసా? మనం ఫారెన్ కంట్రీలో ఉన్నామనే ఫీలే కలగదు, మనం ఇండియాలో ఉన్నామా అనే థాట్ వచ్చేస్తుంది. అంత బాగుంటుంది ఇదైతే. మనము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పొలాలు, ఇంకా చెరువు, ఇంకా గట్టు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఫీల్ ఖచ్చితంగా కలిగిపోతుంది మనకి. ఇంకొకటి కూడా ఏమనిపిస్తుంది అంటే మనం సిటీకి దూరంగా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక పిక్చర్ తీసుకుందాం, చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్స్ నడిచాం మనం? 2.2 కిలోమీటర్ నడిచేసి డెస్టినేషన్ కి ఒక ప్లేస్ కి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ నుంచి బీచ్ చేసేసి ఇంకో ప్లేస్ కి వెళ్దాము. స్ప్రింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఆ బీచ్ వ్యూ చూడడానికి ఎంత బాగుంది చూడండి. వాటర్, అక్కడ వాటర్, ఇక్కడ వాటర్, చుట్టూ చూసిన వాటర్, ఇంకా అక్కడ కొన్ని పొలాలు ఉన్నాయి. ఈ ప్లేస్ని మిరాదోర్ దే సెమాఫోర్ అని చెప్తారు. అదే ఇంగ్లీష్లో అయితే ట్రాఫిక్ వ్యూ పాయింట్ అన్నట్టుగా చెప్తారు. ఇంకా ఈ ప్లేస్ నుంచి వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీలోకి బర్డ్స్ ఇమిగ్రేట్ అయ్యేవంట చూడండి. ఇంకా ఇది అయితే 1887లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత ఓల్డ్ అంతే స్ట్రాంగ్ అని చెప్పచ్చు. మేము వెళ్ళిన పైన ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది అది. ఇంకా ఇక్కడ పొలాలు పండించే వాళ్ళంట, ఇంకా పండ్లు, అలా చాలా అగ్రికల్చర్గా చాలా స్ట్రాంగ్ బిల్డ్ చేసే వాళ్ళంట ఇక్కడైతే. ఇంకా కొన్ని మనం ఫార్మింగ్ ఉంటాయి కదా, ఫార్మింగ్ అనిమల్స్ అనేసి అవి ఒక పార్క్ లాగా చేసి పిల్లలకి ఎక్స్కర్షన్ లాగా అలా తీసుకొని వెళ్ళే వాళ్ళంట. ఇప్పుడు మనం కాసా దే మిరాదోర్ సెమాఫోర్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇది చూసారా, అంత వుడ్తోనే ఉంది, బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇంతకీ ఈ ప్లేస్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, పూర్వకాలంలో పైరేట్స్ వచ్చేవాళ్ళు కదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేసి ఇంకా ఆ కంట్రీలో ఉన్న థింగ్స్ అన్నీ దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు కదా. సో అలా ఈ కంట్రీకి కూడా పైరేట్స్ వచ్చేవాళ్ళు అనమాట. సో అలా వచ్చినప్పుడు వాళ్ళని మానిటర్ చేస్తూ వాళ్ళని షూట్ చేయడానికి ఈ ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఎంత యూనిక్గా ఉంది కదా ఈ ప్లేస్ అయితే. ఈ బ్రిడ్జ్ అంతా మనం దాటుకొని అక్కడ వెళ్తే ఆ బ్యూటిఫుల్ ప్లేస్లోకి వెళ్ళొచ్చు అనమాట. అదొక హౌస్నే స్పానిష్లో కాసా అంటారు. దీన్నే సెమాఫోర్ లా కాసా అని చెప్తారు. ఇది ఎందుకు నచ్చేస్తుంది అంటే, బయట మనం బ్రిడ్జ్ పైన వస్తాం కదా, మధ్యలో హౌస్ ఉంటుంది, ఇంకా మధ్యలో కూడా బ్రిడ్జ్ ఉంది చూడండి ఎంత బాగుందో. సో అలాగే కనెక్షన్ ఇంకా అవుట్ సైడ్ కూడా వచ్చేసాం అనమాట. మధ్యలో స్ట్రైట్గా వచ్చేస్తాము. ఇంకా మధ్య హౌస్ ఉండి ఎంత బాగుందంటే ఇంత బాగుంది. ఇది లోపల చూడండి, ఓల్డ్ కాలంలో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇంకా కొంచెం పడిపోయింది, మెయింటెనెన్స్ సరిగా ఉండదు కదా. ఇంత దూరము, పైగా ఈ ప్లేస్ చాలా మందికే తెలియదేమో అనిపిస్తుంది నాకైతే. జనాలే లేరు ఇక్కడ చూసారా. మనం ఇంకా స్ట్రైట్గా అలా వచ్చినట్లయితే ఇంకా అలా పైకి వెళ్ళిపోవచ్చు. మనం అలాగే పైకి వెళ్ళిపోదాం. అక్కడ పెద్ద సముద్రం ఉంది చూడండి. ఆ సముద్రం నుంచి వచ్చే వాళ్ళంట వీళ్ళు బైనాక్యులర్ తీసుకొని చూసేవాళ్ళంట. గ్రేట్ కదా. ప్రతి ఒక్క దానికి ఒక హిస్టరీ ఉండి అది మనం తెలుసుకొని ఎవరికైనా షేర్ చేస్తూ ఉంటే ఆనందం మామూలుగా ఉండదు. నాకైతే ఈ ప్లేస్ కానీ దీని హిస్టరీ, ఈ హౌసెస్ చాలా చాలా బాగా నచ్చేసాయి. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ హౌస్ కాంబినేషన్ కూడా ఎంతో బాగుందో చూడండి. జనాలే లేరు ఇక్కడ. సో ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ ప్లేస్ని చూడండి, చాలా పీస్గా ఉంటుంది.
బట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా కష్టం. బస్సులో కానీ మెట్రోలో కానీ ట్రైన్లో రావడం అస్సలు కష్టం ఈ ప్లేస్కి. వెరీ నైస్ ప్లేస్. You like it? Wow. దాని వైపు చూడు ఒక ఫోటో. ఈ ప్లేస్ అయితే పిక్నిక్కి, ఎక్స్కర్షన్కి, వాకింగ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. బట్ కాకపోతే మనం బాగా వాక్ చేసే వాళ్ళతో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వర్త్ అని కూడా చెప్పచ్చు. ఈ ప్లేస్ చూసిన తర్వాత వాక్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ బట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. అదియో, సైనింగ్ ఆఫ్.